బార్డర్ యాడ్ చేసి ఇలా పెట్టాము. మాకి కస్టమర్స్ ఇలా డిజైన్ చేయమన్నారు ఇలా ఫోటో పెట్టారు. ఇలా డిజైన్ చేయమని టాపు. సో, అందుకే అండి డిజైన్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చూపించాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్. నిన్న మనం ఈ డిజైన్ పెట్టుకున్నాం కదండీ! ఆల్రెడీ మీరందరూ చూసారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడండి. ఈ చిన్న చిన్న డాల్స్ ఎలా పెట్టుకోవాలి ఒకే సైజులో నీట్ ఫినిషింగ్‌తో ఎలా పెట్టుకోవాలి, ఎంత దూరం పెట్టుకోవాలి, మార్క్ ఏసుకొని ఎలా పెట్టుకోవాలి అంతా క్లియర్‌గా చూపించాను. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూడండి. ఇది లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రంట్‌కి డిజైన్ పెట్టుకోవాలి కదా! ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆ నెక్‌కి ఇప్పుడు మనము మార్క్ ఏసుకొని డిజైన్ గీసుకొని తర్వాత కట్ చేసుకొని మనము అటాచ్ చేసుకోవాలి. ఇదంతా మీరు క్లియర్‌గా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫ్రంట్ సైడ్ ఓపెన్ నెక్ వచ్చేసి నేను 2.5 ఇంచు వేసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎంత కావాలో అంత మెజర్‌మెంట్ తీసుకొని వేసుకోండి. లెంత్ ఎంత కావాలనుకుంటున్నారో మీరు అంతా. నేను 1/2 ఇంచు వచ్చేసి పైన వదిలేసాను. స్టిచెస్‌లోకి వెళ్తుందనమాట. నెక్ మెజర్‌మెంట్ నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 1/2 ఇంచు వచ్చేసి స్టిచెస్‌లోకి వదిలేసాను. ఇక్కడ సైడ్ డిజైన్‌కి మనము బాక్స్ టైప్ గీసుకోవాలి కదా! అక్కడ 5 ఇంచు పెట్టుకున్నా. ఇప్పుడు షేప్ ఇలా మార్క్ ఏసుకోండి. మీకు ఏ డిజైన్ నెక్ కావాలనుకుంటున్నారో ఆ నెక్ అయినా మీరు వేసుకోవచ్చు. మా కస్టమర్స్ వచ్చేసి ఈ నెక్ డిజైన్ పెట్టమన్నారనమాట. అందుకే నేను ఈ నెక్ పెడుతున్నా. ఇప్పుడు మార్క్ ఏసుకున్నాం కదా! కట్ చేసుకునేద్దాం మార్క్ పైన. ఇప్పుడు టాప్ క్లాత్ తీసుకొని దానికి జాయిన్ చేసుకుందాం. బార్డర్ ఉంది కదా! బార్డర్ పైన సైడ్‌కి వచ్చేలాగా పెట్టుకోండి. పైన సైడ్ లైనింగ్ పెట్టుకోండి. మనం రివర్స్ తిప్పించుకున్నప్పుడు అప్పుడు లోపలికెళ్ళిపోతుంది లైనింగు. సో, పైన సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అంతా నీట్‌గా స్ట్రెయిట్‌గా తీసుకోండి. మళ్ళీ క్రాస్ అలా పోతుంది. డ్రెస్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ క్రాస్ పోకుండా నీట్‌గా తీసుకోండి. ఇప్పుడు నెక్ స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు సెంటర్‌లో ఉండే వేస్ట్ క్లాత్‌నంతా మనం కట్ చేసుకునేద్దాము. దారం ఉంది గదా! దారం దగ్గరికి కట్ చేసుకోకండి. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసాం గదా! అక్కడికి కట్ చేసుకోకండి. మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి 1 పాయింట్ వదిలేసి కట్ చేసుకోండి ఇలా. ఇక్కడ మూలల్లో కచ్చా వేసుకోండి. మీకు నెక్ నీట్‌గా వస్తది రివర్స్ తిప్పించుకున్నప్పుడు.
ఇప్పుడు ఈ క్లాత్‌ని రివర్స్‌కేసుకునేసి మనం స్టిచ్చింగ్ జేసుకుందాం. ఇలా రివర్స్ ఫోల్డింగ్ జేసుకునేసి నీట్‌గా స్టిచ్చింగ్ జేసుకోండి. ఇప్పుడు మనము డిజైన్ పెట్టుకుందాము నెక్‌కి. ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత డిజైన్ పెట్టుకుందాం. అటాచ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్‌కి, టాప్ క్లాత్‌కి 2 అటాచ్ చేసుకున్న తర్వాత మనం డిజైన్ పెట్టుకుందాం. ఈ లైనింగ్‌ని ఫుల్ జాయింట్ చేసుకునేసి మనము ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. నీట్‌గా పెట్టుకోండి. స్ట్రెయిట్‌గా లైనింగ్ క్లాత్ అండ్ టాప్ క్లాత్ స్ట్రెయిట్‌గా నీట్‌గా తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు క్రాస్‌గా అలా ఇలా కుట్టారనుకోండి మళ్ళీ క్రాస్ పోతది. సైడ్‌కెళ్ళిపోతది డ్రెస్ మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు అలా. ఫుల్ నీట్‌గా క్లాత్‌ని తీసుకున్న తర్వాత జాయింట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలాగే ఫుల్లు లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకునేసేయండి. ఇలా జాయింట్ చేసుకునేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా కట్ చేసుకునేసేయండి. ఈ లైనింగ్‌కి కరెక్ట్‌గా పెట్టుకునేసి ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా వేస్ట్ కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు మనము నెక్‌కి డిజైన్ పెట్టుకుందాం. ఏం డిజైన్ పెట్టుకోవాలి? మా కస్టమర్స్ అయితే ఈ డిజైన్స్ పెట్టారనమాట. నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ డాల్స్ నెక్ పెట్టాను కదా! అది ఈ డిజైన్ చెప్పారు. స్లీవ్స్ వచ్చేసి ఒక డిజైన్ చెప్పారు. ఫ్రంట్ నెక్ వచ్చేసి బార్డర్ పెట్టి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. నేను అది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఈ బార్డర్ వచ్చేసి డ్రెస్ క్లాత్‌దనమాట. ఇప్పుడు ఈ బార్డర్‌ని మనం డిజైన్ పెట్టుకోవాలి. ఈ సైడు, ఆ సైడు బార్డర్ అటాచ్ చేసుకుందాం. సైజ్ చూసుకోండి. మీకు కరెక్ట్‌గా సరిపోయేలాగా చూసుకొని అంత కట్ చేసుకునేసేయండి. 2 సైడ్స్‌కి వస్తుందనమాట. ఇలా వస్తుంది డిజైన్ ఆ సైడు, ఈ సైడు. ఇంకా మీకు లాస్ట్‌లో మళ్ళీ కూడా డిజైన్ చూపిస్తాను. నెక్ వాళ్ళు పంపించింది. ఇది కరెక్ట్‌గా ఉందో లేదో మీరు చూసుకోండి. ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ నెక్ అయితే డిజైను. డిజైన్ పెట్టుకుందాము. ఈ డిజైను చాలా బావుందండి. అసలు డ్రెస్‌కైతే చాలా బావుంది. బార్డర్ యాడ్ చేసి పెట్టింటే లుక్ చాలా బాగా కనిపిస్తుంది అసలు.
ఇలా ఈ సైడ్ కూడా బార్డర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ లో బార్డర్ యాడ్ చేసుకుందాము. చూడండి ఇలా క్రాస్ గా ఇలా జాయిన్ చేసుకోవాలి. డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి. డిజైన్ వచ్చేసి మనకి ఒక సైడ్ డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ వచ్చేసి నెక్ సైడ్ కి తిప్పించాను. ఫుల్ మనము బార్డర్ కూడా యాడ్ చేసుకునేటప్పుడు డిజైన్ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. డిజైన్ దేనికైనా సరే, దీనికని కాదు, దేనికైనా కానీ డిజైన్ చూసుకోండి. క్లాత్ ని సెంటర్ లో ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఆ సైడ్ తిప్పించుకోవడానికి కావాలి కదా. ఇప్పుడు బార్డర్ కి ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇక్కడ సెంటర్ లో మనము క్లాత్ ఫోల్డింగ్ చేసుకునే దగ్గర కొంచెం క్రాస్ ఉంది కదా, ఆ క్లాత్ ని ఇంకా కొద్దిగా లోపలికి మర్చుకొని స్ట్రైట్ గా స్టిచ్చింగ్ చేసుకోండి. స్ట్రైట్ గా వచ్చేలాగా లోపలికి మర్చుకోండి. దానిపైన ఇలా స్టిచ్చింగ్ చేసుకునేయండి. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకునేసాము. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇవి సైడ్ కి తీసుకొని ఇప్పుడు స్లీవ్స్, పఫ్ స్లీవ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు బాగా చూపిస్తాను చూడండి. మీరు చిన్న టిప్ తో మీకు పఫ్ బాగా కనిపిస్తుంది. ఎలా పెట్టుకోవాలి పఫ్ స్లీవ్, దానికి పైపింగ్ వచ్చేలాగా ఎలా పెట్టుకోవాలి అని చెప్పి మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్లీవ్ మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకుందాం స్లీవ్స్. క్లాత్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసి మర్చుకోండి. ఇప్పుడు స్లీవ్స్ మెజర్మెంట్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో పఫ్ స్లీవ్స్ కి మీ మెజర్మెంట్ పైన ఇంకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నేను 5 ఇంచెస్ వేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి 4.5 ఇంచు వేసాను. ఇక్కడ 4 ఇంచెస్ వేసుకుంటా వెళ్తున్నాను కొంచెం క్రాస్ గా.
స్లీవ్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ప్యాంట్ క్లాత్ ఉంది కదా! మెరూన్ కలర్ తీసుకున్నాను. స్లీవ్స్‌కొచ్చేసి అపోజిట్ బావుంటుందని చెప్పి పఫ్ స్లీవ్స్ అందుకు మెరూన్ కలర్ పెడుతున్నా అపోజిటు. యెల్లో కలర్ మీకు పైపింగ్ గూడా చూపిస్తాను చూడండి. అలాగే పైపింగ్ గూడా వస్తుంది మీకు పఫ్ స్లీవ్‌తో పాటు. యెల్లో కలర్ దాని పైన రెడ్ కలరు మీరు ఎక్స్‌ట్రానే కట్ చేసుకోండి పర్లేదు. మళ్ళీ ఎక్స్‌ట్రా మనం జాయిన్ చేసుకున్నాక దాన్ని వేస్ట్‌ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ పీసెస్ తీసుకోండి. ఇదొకటి, ఇదొకటి. ఇవి 2 లాస్ట్‌లో జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పించుకుంటాం కదా! ఇక్కడ కింది సైడ్ క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌ని కొద్దిగా ఈ సైడ్‌కి పెట్టుకునేసి పైపింగ్‌లాగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోండి. కొద్దిగా పైపింగ్ పెట్టుకొని సింపుల్‌గా. మరీ ఎక్కువ లావుగా పెట్టొద్దండి. పైపింగ్ చూసేకి బావుండదు. సన్నగా పెట్టుకోవాలి పైపింగ్ అన్నాక. చూడండి ఇలా జాయిన్ చేసేటప్పుడే మనం ఇలా పైపింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యెల్లో కలర్ క్లాత్‌ని జాయిన్ చేసుకునేసేయండి. యెల్లో కలర్ మెజర్‌మెంట్ ప్రకారం. మళ్ళా రెడ్ కలర్ ఉంది కదా! అది ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా కట్ చేసుకునేసేయండి. అదంతా మనకి వేస్ట్ అండి. కట్ చేసుకునేసేయాలి. చూడండి ఇలా స్లీవ్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే దారాలు అవి కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు స్లీవ్ పైన సైడ్‌కే పెట్టుకోండి. మా కస్టమర్స్ వచ్చేసి ఇలా పఫ్ స్లీవ్ పెట్టమని చెప్పారు. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క డిజైన్ పంపారండి. అవి నేను ఒక డ్రెస్‌కి నేను డిజైన్ చేస్తున్నాను. ఒక పాయింట్ వదిలేసేయండి. పైపింగ్ దగ్గర నుంచి ఒక పాయింట్ వదిలేసి స్టిచ్చింగ్ జేసుకోవాలి. మనము డిజైన్‌కి. ఈటి నుంచి ఈడికి మెజర్‌మెంట్ జూసుకోండి. 6 ఉంది గదా! అంత గ్యాప్ వదిలేసేయండి. నెక్స్ట్ ఆ సైడ్ గూడా సేమ్ అంతే వదిలేసేయండి ఓపెన్. ఇలా సన్నగా పైపింగ్ పెట్టుకొనేసి పఫ్ స్లీవ్ పెట్టుకుంటే చాలా బావుంటుందండి. మీరు క్లియర్ అయ్యాక చూస్తారు గదా! చాలా బావుంటది. చూడండి నీట్‌గా. సన్నగొచ్చేసింది పైపింగ్ కూడా పఫ్ స్లీవు. ఇప్పుడు దీన్నేం చేయాలి మనము రివర్స్ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ వచ్చేసి ఆ సైడ్‌కి మడిచాం కదా! ఇప్పుడు ఈ సైడ్‌కి మడుచుకోవాలి మన సైడ్‌కి. రివర్స్ మళ్ళిచ్చండి. రివర్సు ఫోల్డింగ్స్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే పఫ్ మీకు ఇంకా బాగా డిజైన్ కనిపిస్తుంది. బుడ్డగా బాగా డిజైన్ బాగా కనిపిస్తుంది డిఫరెంట్‌గా. ఒకే సైడ్‌కి పెడుతూ ఉంటారందరూ. అలా కాకుండా రివర్సు మీరు ట్రై చేయండి. చానా బావుంటది డిజైను.
చూడండి ఇలా రివర్స్ తిప్పించుకోండి క్లాత్‌ని. చూడండి పఫ్ ఎంత బాగొచ్చిందో. బుడ్డగా వచ్చినాయి. డిజైన్ చూడండి ఎంత బాగుందో. పఫ్ స్లీవ్స్ చాలా అయితే లుక్ బాగా కనిపిస్తున్నాయి. డిజైన్ రివర్స్ కనిపిస్తుంది చూడండి. ఇలాగే ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి. మీకు మళ్ళీ ఒకసారి జూమ్ చేసి దగ్గరగా చూపిస్తాను చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడునే ఈ క్లాత్ ఉంది కదా! కింది సైడు మనము కొంచెం వదిలేసాం కదా స్టిచెస్‌లో. ఆ క్లాత్‌ని కొద్దిగా ఈ సైడ్‌కి తీసుకొని సన్నగా పైపింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. సన్నగా రావాలి పైపింగు అప్పుడే బావుంటుంది. ఎంతమంది ఇలా సన్నగా పైపింగ్ థ్రెడ్ కానీ, పైపింగ్ గానీ స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు మీలల్లో? ఇప్పుడు చూడండి. ఈ కుంచొచ్చేసి మీ సైడ్ కనిపిస్తుంది గదా! ఇప్పుడు రివర్స్ తిప్పించుకొని వేసుకోండి. ఇలా మీ సైడ్‌కుంది గదా! ఆ సైడ్ కాకుండా రివర్స్ తిప్పించుకొని ఇలా కుంచు వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మీకు డిజైన్ అపోజిట్ వస్తుందనమాట. ఇలా డిఫరెంట్‌గా పఫ్ పెట్టుకోవచ్చు. మీకు డిజైను కనిపిస్తుంది. అండ్ పఫ్ బాగొస్తుంది. బుడ్డగా ఉంటాయి. చిన్న పిల్లలకైతే ఇంకా క్యూట్‌గా బుడ్డగా ఉంటాయి. స్లీవ్స్ ఇలా లంగా బ్లౌజెస్‌కి అలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా! అలా పెడితే మీకు అవి కూడా చూపిస్తానులెండి. పిల్లలవి డ్రెసెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా, చిన్న పిల్లలవి నుంచి కొంచెం పెద్ద పిల్లలవి అలా మీకు డిజైన్‌గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనని చెప్పి ముందు వీడియోస్‌లలో చూపిస్తానులెండి. ఇంకా వచ్చే వీడియోస్‌లలో
మీకు అప్లోడ్ చేసి చూపిస్తూ ఉంటాను. చూడండి పఫ్ ఎలా వచ్చినాయి అని చెప్పి ఒక కామెంట్ చేయండి. మీకు బ్యాక్ సైడ్ నెక్ ఎలా పెట్టుకోవాలో చూపించాను. అండ్ ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూపించాను క్లియర్‌గా. ఇంకా స్లీవ్స్ కూడా పఫ్ స్లీవ్స్ డిజైన్‌గా ఎలా పెట్టుకోవాలో క్లియర్‌గా చూపించాను ఈ వీడియోలో కూడా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. డిజైన్ చూడండి అసలు పైపింగ్ అంతా ఎంత బావుందో. వేసుకుంటే లుక్ చాలా బావుంటుంది. ట్రెడిషనల్ డ్రెస్ టాప్ అయితే. మీకింకా డ్రెస్ ఫుల్ వీడియోస్ ఏమన్నా పెట్టాలి అనంటే డిజైన్స్ చూపిచ్చాను. ఇప్పటికే లెంత్ ఎక్కువవుతుంది. ఇంకా పెడితే వీడియో మీకు బోర్ కొడుతుందని నేను పెట్టలేదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.